మీరు 500 ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు. ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, ముడసల్లో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, తరువాడలో ఆనందపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు. రేపు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇస్తున్నారు. సో 25 ఎకరాల్లోనూ 30 ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వారి తాలూకా ఎపీల్ని ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఒక డాటా సెంటర్ ఏర్పాటుకి పవర్ రిక్వైర్మెంట్స్ సహజంగా 1 గిగావాట్ డాటా సెంటర్కి గంటకు కావాల్సింది 10 లక్షల యూనిట్లు గంటకి. నేను చెప్పేది గంటకి అంటే 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్ 1 గిగావాట్ డెవలప్ డాటా సెంటర్కి. ఈరోజు మన విశాఖపట్నం నగరం అంతా కలిపి అంటే జీవీఎంసీ పరిధిలో గంటకి ఎన్ని యూనిట్లు కాలుతున్నాయో తెలుసా మీకు? మొత్తం జీవీఎంసీ పరిధిలో గంటకి ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే అదర్ పర్పసెస్ అన్ని కలుపుకుంటే గంటకి యూసేజ్ 1 మిలియన్ యూనిట్స్. అంటే 24 గంటలకి 24 మిలియన్ యూనిట్లు రిక్వైర్మెంట్. అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి గంటకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి 1 గిగావాట్ డెవలప్మెంట్ డేటా సెంటర్కి అంత రిక్వైర్మెంట్ ఉంది. కాదంటలేదు, తప్పులేదు. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ సప్లై కానీ లేదా దానికి సంబంధించినటువంటి వాటర్ సప్లై కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ దీన్ని మీరు అసెస్ చేశారా లేదా? ఇంత పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక సంస్థకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గ్రిడ్ మీద పడేటువంటి బర్డెన్ ఎంత, తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు దీని మీద ఏమైనా అసెస్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం చేస్తుందా లేదా అనేటువంటిది కూడా నిపుణులు సంబంధించినటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద అవగాహన కలిగినటువంటి నిష్ణాతులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మూడోది 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఈ సంస్థకి. ఏ సంస్థ కన్నా సహజంగా వచ్చినప్పుడు ఓ సంస్థ మన దగ్గర పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం సహకరిస్తారు, ప్రభుత్వంగా మీరు ఏమి ఇస్తారు అనేటువంటి సహజంగా అడుగుతారు. సో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ భూముల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటంటే ఇచ్చేటువంటి ల్యాండ్లో 25% రాయితీ. ఇది చాలా చిన్న పోర్షన్. ఇది పెద్ద కన్సిడరేషన్లోకి అవసరం లేదు. సహజంగా ఎక్కడన్నా ఇచ్చేటువంటి పవర్లో సంబంధించినటువంటివి మేజర్ ఇన్సెంటివ్స్. క్యాపిటల్ సబ్సిడీ కూడా 2,200 కోట్ల రూపాయలు. మొత్తం మీద క్యాపిటల్ సబ్సిడీ ఎంతంటే వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెడతారో పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో 2,200 కోట్ల రూపాయలు క్యాపిటల్ సబ్సిడీ కింద మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఈ మిగిలినటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ అని చెప్పి, పవర్ టారిఫ్ సబ్సిడీ, ఓన్లీ పవర్ టారిఫ్ సబ్సిడీ చెప్తాం మీకు. ఇప్పుడు యూనిట్ ఎంతైతే ఉంటుందో యూనిట్ మీద రూపాయి పవర్ టారిఫ్ సబ్సిడీ వాళ్ళు ఇచ్చింది. అంటే 1 గిగావాట్ డాటా సెంటర్ యూసేజ్ గంటకి 1 మిలియన్ యూనిట్స్ అంటే 10 లక్షల యూనిట్లు. అంటే గంటకి ఎంత ఇస్తున్నాం వాళ్ళకి సబ్సిడీ? గంటకి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళకి గంటకి. అంటే రోజుకి 2,40,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. సంవత్సరానికి దగ్గర 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం సంవత్సరానికి. ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఏదైతే ఉందో టారిఫ్ మీద ఇచ్చేటువంటి సబ్సిడీ మాత్రమే. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ 15 సంవత్సరాలకి, ఇది దగ్గర 1,200 కోట్ల రూపాయలు. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ 20 సంవత్సరాలకి అదొక 2,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు సారీ. సో ఇలాగా అన్ని కలిపి 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాం. సో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే సరే పోనీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది డాటా సెంటర్ ద్వారా అవ్వదు, మీరు 200 మందికే ఇవ్వగలరు ఎంప్లాయ్మెంట్, అది మీరు ఒప్పుకున్నారు, జీవోలో కూడా అదే మెన్షన్ చేశారు.
ఉపాధి కల్పన లేనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్న రాష్ట్రానికి ఉండాలి. అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న ఉండాలి, లేదా రెవెన్యూ అన్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి దానికి అవకాశం ఉండాలి. మీరు 22,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా వచ్చేది ఏంటో చెప్పలేదే మీరు. సపోజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 50,000 కోట్ల రూపాయలు వస్తుందని అనుకున్నాం, 20,000 కోట్ల రూపాయలు కొన్ని సబ్సిడీ కింద ఇచ్చారంటే కొన్ని అర్థం ఉంది. అది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలకి. నాలుగోది వాటరు 5 టీఎంసీ ఆఫ్ వాటర్ ఏమని ప్రామిస్ చేశారు వాళ్ళకి? 5 టీఎంసీ ఆఫ్ వాటరు పోలవరం నుంచి వచ్చేటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటరు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైతే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్, విశాఖపట్నం ఇండస్ట్రియల్ పర్పసెస్కి ఎలకేషన్ ఎంత పోలవరంకి సంబంధించి 23.44 టీఎంసీ విశాఖపట్నం డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్కి ఎలకేషన్ ఇది పోలవరం నుంచి. ఇది ఎప్పుడు చేసింది? 2004లో. ఇక ఈస్ట్ గోదావరి విశాఖపట్నం సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆయకట్టుకి సంబంధించి 4 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకి ఎలకేషను దగ్గర 104 టీఎంసీ. సరే, దాని జోలికి పోవద్దు మనం. మీరు 23.44 టీఎంసీలో ఇచ్చేటువంటి, అందుకని నేను ఇది సబ్జెక్టు కరెక్షన్ సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి మాటలకి నేను రిప్లై ఇస్తున్నా. 5 టీఎంసీ ఆఫ్ వాటర్ పోలవరం నుంచి మేము అలొకేషన్ ఇస్తామని చెప్పి దీనికి అని చెప్తా ఉన్నారు. అంటే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్కి 24 టీఎంసీ వాటర్ ఏదైతే అలొకేషన్ ఉందో దాని నుంచి మీరు 5 టీఎంసీ వాటర్ మీరు ఇచ్చేస్తే దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు? దానికి ఏమన్నా ఒక స్టడీ ఏమైనా చేశారా? నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా చేశా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేశా. ఏ సంస్థ వచ్చినా సరే వచ్చేటటువంటి సంస్థ అడిగేటువంటిది ప్రభుత్వం అనేది మాకు ప్రాపర్ వాటర్ సప్లై, ప్రాపర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ రోడ్ ఫెసిలిటీస్, ప్రాపర్ వాటర్ సప్లై ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవ్వాలనే కోరుతాయి. అది ఇవ్వాలి, అందులో ఏం తేడా లేదు, ఇమ్మనమనే కోరుతున్నాం. కానీ మీరు ఇస్తూ ఆ ఇచ్చినటువంటి దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు? దాని మీద మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? దానికి ఏదైనా సమాధానం మీ ప్రభుత్వం దగ్గర ఉందా అనేటువంటిది మా ప్రశ్న, ప్రజల ప్రశ్న. సరే, పోలవరం నీరు విశాఖపట్నానికి ఎప్పుడు వస్తుంది? దాని మీద ఏమైనా అంచనా ఉందా? ఒకవేళ ఈ సంస్థ 2026-27 కల్లా దీని కంప్లీషన్ పూర్తి చేసేస్తాయి, అప్పటికే వాళ్ళ వాటర్ రిక్వైర్మెంట్స్ అవసరం అయితే 2027 కల్లా పోలవరం నీరు విశాఖపట్నంకి వస్తుంది అన్నటువంటి ప్రామిస్ ఏమైనా ఉందా? ఒకవేళ విశాఖపట్నంకి వచ్చినటువంటి వాటర్నే మీరు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు ఒకవేళ 5 టీఎంసీ పోలవరం నుంచి వచ్చిందే ఇస్తే మరి ఆ 5 టీఎంసీ వాటర్ని కాంపెన్సేట్ ఎలా చేస్తారు విశాఖపట్నం నగర ప్రజలకి? దీని మీద మీ దగ్గర ఏం సమాధానం ఉందా? సో దీన్ని ప్రాపర్గా పెట్టి గూగుల్ వచ్చేస్తుంది అనేటువంటి దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకునేటువంటి దానికన్నా, ఎస్ గూగుల్ రావడాన్ని వెల్కమ్ చేస్తాం, కానీ గూగుల్ రావడం వల్ల, గూగుల్ డాటా సెంటర్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రాష్ట్రానికి ఏంటి అనేటువంటిది యువత ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఉపాధి పరంగా చూస్తే ఉపాధి మీరు ఇచ్చేటువంటిది 200 మంది అనేటువంటి చెప్తున్నారు. సో ఉపాధి మీద పెద్దగా హోప్స్ అనేటువంటివి యువతకు ఉండకపోవచ్చు. అందుకని యువత ఏం కోరుతుంది? గూగుల్ లాంటి సంస్థకి, ఇంత పెద్ద సంస్థకి మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు, వాటర్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, క్యాష్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నప్పుడు రెవెన్యూ జనరేషన్ ఏదైనా ప్రభుత్వాన్ని చూపిస్తున్నారా అన్నటువంటి దాని మీద మీకు క్లారిటీ లేదు. వాటర్ అలొకేషన్స్ చేశారు, ఆ అలొకేట్ చేసినటువంటి వాటర్ కాంపెన్సేషన్ ఏంటనేటువంటిది దానికి సమాధానం లేదు. 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్ రిక్వైర్మెంట్, 1 గిగావాట్ డాటా సెంటర్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటువంటిది ఎనర్జీ డిపార్ట్మెంట్తో ఏదన్నా ఒక అసెస్మెంట్ అనేటువంటి చేశారా? తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద ఏమన్నా అసెస్మెంట్ ఉందా?
సో దీని మీద ఓ పెద్ద ఎత్తున సమాధానం ప్రజలు కోరుకుంటా ఉన్నారు.